వెయిట్ చేశారు, ఎన్ని డేస్ వెయిట్ చేశారు? 1.5 year వెయిట్ చేసి ఆహా కోసమే కాదు, మొత్తం సినిమా అంటే సిరీస్ తీసి పోస్ట్ ప్రొడక్షన్ అంతా అయిపోయిన తర్వాత మేబీ నియర్లీ 6 to 7 months ఆహా దగ్గర వెయిట్ చేసాం. అంటే ఒకటి ప్రాపర్ డేట్ అనేది రావాలి. ఒకటి మనకి వాళ్ళు సమ్మర్ లో ఎప్పుడో ఇద్దామని అనుకున్నారు, మేము లేదు సమ్మర్ అనేది కరెక్ట్ గా ఉండదు. ఇది కొంచెం అంటే మా డైరెక్టర్ కి ఏంటంటే మాన్సూన్ అంటే చాలా ఇష్టం అనమాట. రైనీ సీజన్ స్టార్ట్ అయితేనే స్టోరీ రాస్తాడు, రైనీ సీజన్ స్టార్ట్ అయితేనే షూటింగ్ చేస్తాడు. సో రైనీ సీజన్ లో రిలీజ్ అయితే బాగుంటుందని ఆయన ఒక కోరిక అనమాట. సరే ఓకే, ఈ సిరీస్ కూడా ఏంటంటే ఇరిటేషన్లతో చెమటలు కారుకుంటూ ఏసీ లేనివాడు ఫోన్ పెట్టుకుని ఇట్లా కాచుకుంటే ఏంది సోది అనే మాట రానికుండా సైకాలజీ పరంగా కూడా మనం కొంచెం మంచి డేట్కి వెళ్దాము. కూల్ సీజన్ కూల్ సిరీస్ ఫస్ట్ హాట్ సమ్మర్ కూల్ సిరీస్ అనుకున్నాము. ఇంతకు చిన్నప్పుడు మనం కూల్ సిరీస్ సో అట్లా ఉన్న కాన్సెప్ట్ వెళ్దాము అని చెప్పేసి కొన్ని షార్ట్స్ కూడా తీసి పెట్టుకున్నాం అనమాట ట్రిగర్ కి. తర్వాత లేదు ఇది మనం ఈ సీజన్ లోకి వెళ్తే బెస్ట్ అండ్ వాళ్ళు కూడా కరెక్ట్ గా July 31st డేట్ ఇచ్చారు. అనుకోకుండా అది ట్రెండ్ అయింది. చాలా మంది చూస్తున్నారు, కొంతమంది తిరుపతి నుంచి మెసేజ్ పెట్టి బ్రో రండి బ్రో ఇంటరాక్షన్, అసలు ఎవరు కూడా తెలియదు బ్రో నాకు. మనది బెస్ట్ కాంప్లైంట్ బ్రో, మాకు తిరుపతి నుంచి వచ్చిందంటే మా ఫ్రెండ్ తిరుపతి లైన్ లో ఉన్నాడంట. ఉంటే జస్ట్ ర్యాండమ్ గా పర్సన్స్ కలుస్తారు కదా, వాళ్ళు మాట్లాడుతూ ఫిలిం గురించి మాట్లాడుతున్నారు. రీసెంట్ గా మీరు ఏం చూసారు అంటే మేము హరిశ్చంద్ర కథ అని ఒకటి చూసామని అంటే మనోడికి మేము ఫ్రెండ్సే, ఎలా చూసారో అని అడిగారు. కావాలి ఆహాలో ఉంది బ్రో, ఆహాలో ఉంది మీరు కూడా చూసేయండి బాగుంటది చాలా, ఇట్లా కూర్చొని ఇట్లా అయిపోయింది అని అన్నాడు. నాకు అసలు ఎక్కడ తిరుపతి ఎక్కడ మనము అంటే మేము అంత ఇప్పుడిప్పుడే వస్తున్నాం బ్రో, అంత ప్రమోషన్స్ కూడా మేము మా బడ్జెట్ లోనే ప్రమోషన్స్ చేసుకున్నాం. సో అలాంటి వాళ్ళకి ఎక్కడో తిరుపతి నుంచి చూసి బాగుంది అని చెప్పి ఈయనకి చెప్పడం, ఈయన మా ఫ్రెండ్ ఏమంటాం అంటే ఇట్స్ గాడ్ బ్లెస్సింగ్ అని అనుకోవాలి. మేము చాలా నమ్మినాం అనమాట ఈ సిరీస్ కోసం. సిరీస్ ఓకే అవ్వాలని వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళాం, రిలీజ్ అవ్వాలని చెప్పి అరుణాచలంకి వెళ్ళాం. అరుణాచలం కాదు, అనంతపద్మనాభ స్వామి అరుణాచలం కూడా వెళ్ళినాం. మళ్ళీ ఇది రిలీజ్ అయ్యే టైంకి నేను ఎందుకో వెళ్ళిపోయినా, తిరుపతికి వెళ్ళాలి అని అనిపించింది, వెళ్ళిపోయి దండం పెట్టుకొని నెక్స్ట్ డే రిలీజ్ అనమాట. సో చాలా మేము నమ్మినాం దీన్ని, దేవుడు కంటెంట్ కూడా నమ్మాము. అంటే కంటెంట్ బాగుంది బ్రో, అంటే రిలీజ్ కావడానికి ఒక ప్లాట్ఫామ్ కావాలి అని మేము చాలా కూర్చున్నాం అనమాట.